పాకిస్తాన్ యుద్ధ వాతావరణంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటనలు చేశారు. కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయని డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేశారు. ట్రూత్ సోషల్ మీడియా వేదికగా డొనాల్డ్ ట్రంప్ పోస్ట్ చేశారు. రాత్రంతా ఇరు దేశాలతో సంప్రదింపులు జరిపినట్లు ట్రంప్ వెల్లడించారు. యుద్ధ వాతావరణంలో ట్రంప్ ప్రకటన ఆసక్తి రేకెత్తిస్తోంది. సరిహద్దులో 2 రోజులుగా భారీ పేలులతో విధ్వంసానికి పాకిస్తాన్ పాల్పడుతోంది. పాకిస్తాన్ ఎత్తుగడలను ఎప్పటికప్పుడు భారత్ బలగాలు తిప్పికొడుతున్నాయి. ఇలాంటి సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ దేశాల్లోనూ చర్చనీయాంశమైంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమణ లైవ్ లో అందిస్తారు. రమణ, మీనాక్షి, మొత్తంగా సరిహద్దు మనకు భారత్ పాకిస్తాన్ మధ్య ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి చూస్తున్నాం. యుద్ధం ఓవైపు అడుగులు పడుతున్న వేళ ప్రపంచమంతా కూడా తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేసింది. ఎందుకంటే రెండు కూడా అణుసామర్థ్యం గల దేశాలు కాబట్టి తీవ్రమైన ఆందోళన వ్యక్తమైంది. ఈ క్రమంలో ఈరోజు ఒక ట్వీట్ మొత్తం ప్రపంచానంతా అలర్ట్ చేసింది చెప్పాలి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ యొక్క ట్వీట్ని చేశారు. ఆ ట్వీట్లో చాలా సుదీర్ఘమైన చర్చల అనంతరం చాలా రెండు దేశాలు కూడా, అంటే అమెరికా మధ్యవర్తిత్వం ద్వారా పాకిస్తాన్, ఇండియా రెండు దేశాలు కూడా చాలా అంటే కాల్పుల విరమణకి అంగీకరించాయి. చాలా కామన్ సెన్స్ ఉపయోగించాయి. ఆ తర్వాత వారిద్దరు కూడా అంటే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వారిద్దరూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను, వారిద్దరికి కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాను కూడా డొనాల్డ్ ట్రంప్ ఏదైతే ట్వీట్ చేశారో ఆ ట్వీట్ ద్వారా బయట ప్రపంచం మొత్తానికి ఇండియా పాకిస్తాన్లు కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరిస్తున్నట్టుగా దాని ద్వారా మనకు అర్థమైంది. అయితే ఆ తర్వాత రాబర్ట్ మార్క్ రూబియో ఎవరైతే అమెరికా విదేశాంగ కార్యదర్శి ఉన్నారో ఆయన అంటే ఉదయం నుంచి కూడా దాదాపు ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఫోన్ల ద్వారా. ఎప్పటికప్పుడు చాలామంది భారత్కు పాకిస్తాన్కి సంబంధించిన కీలకమైనటువంటి ముఖ్య నాయకులతో, ఇటు భారత ప్రధాని కావచ్చు, అటు పాకిస్తాన్ ప్రధాని షహబాజ్తో కావచ్చు, వీళ్ళందరితో సంభాషిస్తూ ఫోన్లతో మాట్లాడుతూ యుద్ధాన్ని ముగించాలి, కాల్పులను విరమణ చేయాలంటూ కూడా ఆయన మాట్లాడారు. అంటే రెండు వైపులో ఉన్నటువంటి ముఖ్యమైన వ్యక్తులతో మేము మాట్లాడుతూ ఉన్నాం. దాంతో చివరకు కాల్పుల విరమణకు రెండు పక్షాలు కూడా ఒప్పుకున్నాయనే విషయాన్ని ఆయన తన ట్విట్టర్ వేదికగా ఏదైతే ఆయన ప్రకటించడం జరిగింది. అయితే మన దీనికి సంబంధించి అంటే విదేశాంగ సంబంధించిన కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ఇంతకుముందే మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆ మీడియా సమావేశం ద్వారా దీన్ని అధికారికంగా ఆయన ప్రకటించారు. భారతదేశం కూడా కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరిస్తుంది. ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి ఈ విరమణ ఒప్పందం అంటే అమల్లోకి వస్తుందని కూడా ఆయన స్పష్టం చేశారు. అయితే ఆయన చెప్పిన వివరాల ప్రకారం అయితే ఈరోజు మధ్యాహ్నం 3:35 డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ సంబంధించిన పాకిస్తాన్ విభాగం నుంచి మాకు సంబంధించి ఇండియా డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్కి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్లో ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని వారు ప్రపోజ్ చేసినప్పుడు మేము కూడా దానికి అంగీకరించాం. అయితే దీనికి సంబంధించి ఒక తటస్థ వేదిక ద్వారా మే 12 మధ్యాహ్నం 12 గంటలకి ఒక భేటీ అవుతున్నాం. ఆ భేటీలో కీలక విషయాలు చర్చించబోతున్నాం అని కూడా ఈ కేవలం వీటికి సంబంధించిన వివరాలు చెప్పారు. అయితే ఆ రోజు మే 12 రోజు చాలా విషయాలు మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ముందు నుంచి కూడా అమెరికా కొంత దౌత్యపరంగా అంటే రెండు పక్షాలకు సంబంధించి శాంతింపజేసే ప్రయత్నం చేసింది. చర్చల ద్వారా పరిష్కరించుకున్నట్టు కూడా సూచనలు చేస్తూ వచ్చింది. ఓవైపు పాకిస్తాన్ పరిస్థితి చాలా అధ్వానంగా తయారైంది. పాకిస్తాన్ అయితే చాలా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉంది. అయితే రోజుకి పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తలకు దారితీస్తున్న క్రమంలో ఇప్పుడు శాంతిని కోరుకోవడం బెటర్ అనేటువంటి అభిప్రాయాలు పెద్ద ఎత్తున వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో భారత్ మాత్రం పాకిస్తాన్ నుంచి చర్చల ప్రపోజల్ వచ్చినప్పుడే తను కాల్పుల విరమణకు అంగీకరిస్తానని చెప్పి ముందు నుంచి కూడా ఆ డిమాండ్ చెప్తున్న క్రమంలోనే అమెరికా పాకిస్తాన్పై ఫోర్సెస్ తీసుకురావడంలో సఫలీకృతమైనట్టు తెలుస్తుంది. దానిలో భాగంగానే పాకిస్తాన్ నుంచి మనకి పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ నుంచి మనకి ఫోన్ కాల్ వచ్చింది. అప్పుడు భారత ప్రభుత్వం ఈ తాత్కాలిక కాల్పుల విరమణకు అంగీకరించింది. అయితే 12వ తేదీన భేటీ కాబోతున్నాం. ఆ భేటీలో చాలా విషయాలు, ఎందుకంటే భారత ప్రభుత్వం ముందు నుంచి చెప్తోంది కేవలం ఇది ఉగ్రవాదంపై పోరు మాత్రమే, ఉగ్రవాదులు అంతమొందించడానికి మేము పోరు కొనసాగిస్తున్నాం. ఆపరేషన్ సింధూర్ అనేది కేవలం ఉగ్రవాదులు అంతమొందించడానికి పాకిస్తాన్కి చాలాసార్లు మొరపెట్టుకున్నాం. అక్కడ భూభాగంపై చాలామంది ఉగ్రవాదులు ఉన్నారు. ఆ ఉగ్రవాద సమస్యకు చెక్ పెట్టే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని కూడా మనం స్పష్టం చేసిన పరిస్థితి చూసాం. అయితే ఇప్పుడు పాకిస్తాన్ ముందు కూడా అదే డిమాండ్ మనం పెట్టబోతున్నాం. మే 12వ తేదీ ఇలాంటి విషయాలు ఎక్కువగా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇవన్నీ సుదీర్ఘ చర్చల తర్వాత
తదుపరి చర్యలు తదుపరి పరిణామాలు ఉండే అవకాశం ఉంటుంది. ఏదేమైనా రెండు దేశాల మధ్య దాదాపు 3 రోజులు మనం చూస్తున్నాం. భారీ ఎత్తున దాడులు ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. సాధారణ పౌరులు మరణించిన పరిస్థితులు చూసాం. పెద్ద మొత్తంలో ఇటు ఆస్తులు కూడా విధ్వంసం గురయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో రెండు పక్షాలు కూడా శాంతి వైపు వెళ్తేనే బెటర్ అనేటువంటి అభిప్రాయానికి ఓకే చెప్పినట్టుగా అయితే దీన్ని మనం చూడాల్సి ఉంది. ప్రపంచ దేశాలన్నీ కూడా ముఖ్యంగా అమెరికా లాంటి అగ్రదేశం మధ్యవర్తిత్వం ద్వారా ఈ తాత్కాలిక కాల్పుల విరమణకైతే రెండు దేశాలు అంగీకరించినట్టు చెప్పొచ్చు. ఇంకా పాకిస్తాన్ నుంచి నేరుగా ఆ ప్రపోజల్ మనకు రావడంతో మన దేశం కూడా కాల్పుల విరమణకి ఓకే చెప్పింది. తమ డిమాండ్స్ సంబంధించి మే 12వ తేదీన మాట్లాడిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ భారత్ ప్రకటించే అవకాశం ఉంటుంది. మీనాక్షి. రమణ, ఈ నెల 12న జరిగే సమావేశంలో ఒప్పందానికి అంగీకారం కుదరకపోతే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అంటే రానున్నాయి? రమణ, ఈ నెల 12న జరిగే సమావేశంలో ఒప్పందానికి అంగీకారం కుదరకపోతే ఎలాంటి పరిస్థితులు రానున్నాయి? భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలకు తెరపడింది. కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయి. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ట్రంప్ ప్రకటించగా విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ధృవీకరించారు. ఇవాళ 3:35 పాక్ డీజీఎంఓ ఫోన్ చేశారని, కాల్పులు ఆపాలని భారత్ను కోరారని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వెల్లడించారు. ఈ నేపథ్యంలో కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయి. ఎల్లుండి ఇరు దేశాల మధ్య సమావేశం జరగనున్నట్లు వెల్లడించారు విక్రమ్ మిస్రీ. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం ఈ నెల 7న ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు చేసింది. అనంతరం పాక్ కూడా యుద్ధానికి దిగింది. పాక్ మిలిటరీ భారత్ సరిహద్దులో 2 రోజులుగా కాల్పులు జరుపుతోంది. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం పీక్స్ కు చేరింది. ఓవైపు పాక్ డ్రోన్లతో విరుచుకుపడుతుంటే ఇండియన్ ఆర్మీ బేస్ క్యాంపులపై దాడులు చేసింది. వాటిని ఇండియన్ ఆర్మీ ధీటుగా ఎదుర్కొంటూ వస్తోంది. రెండు దేశాల మధ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుండటంతో ప్రపంచ దేశాల నుంచి ఆందోళన వ్యక్తమైంది. పాక్ యుద్ధానికి తెగబడటంపై అమెరికా, రష్యా, చైనా లాంటి అగ్ర దేశాలు హెచ్చరించాయి. ఇలా అన్ని దేశాల నుంచి ఒత్తిడులు రావడంతో పాక్ యూటర్న్ తీసుకుంది. ఇక ట్రంప్ మధ్యవర్తిత్వంతో రెండు దేశాలు భూతల, గగనతల, సముద్ర జలాల ద్వారా ఎలాంటి కాల్పులకు పాల్పడకుండా ఒప్పందానికి వచ్చాయి. ఇక దీనిపై 2 రోజుల్లో రెండు దేశాల మిలిటరీ అధికారుల మధ్య సమావేశం జరగనుంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమణ లైవ్ లో అందిస్తారు. రమణ. మీనాక్షి, మొత్తంగా మళ్ళీ మే 12వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకైతే భేటీ కాబోతున్నారు. ఆ భేటీలోనే మనకు భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి, ఎందుకంటే రెండు దేశాలకు సంబంధించి కూడా తీవ్రమైన ఉద్రిక్తతలు కొనసాగాయి. ఈ క్రమంలో ప్రపంచ దేశాలన్నీ ముక్త కంఠంతో శాంతిని కోరుకుంటున్న పరిస్థితి. అంటే రెండు కూడా అణ్వాయుధ సామర్థ్యం ఉన్న దేశాలు చాలా తీవ్ర స్థాయిలో ఈ పోరు మెల్లమెల్లగా యుద్ధం వైపు వెళ్తున్న క్రమంలో, ఎందుకంటే ఆల్రెడీ మనం ఈరోజు కూడా అక్కడ వాళ్ళ విమాన స్థావరాలపై కూడా మనం దాడి చేశాం.
చాలా తీవ్రమైన ఉద్రిక్తతకు కారణం అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ ఇది యుద్ధం వైపు వెళ్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి కాబట్టి ప్రపంచ దేశాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దానిలో భాగంగానే అమెరికా నేరుగా మధ్యవర్తిత్వం వహించి రెండు దేశాలకు సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా పాకిస్తాన్ ఇండియాల మధ్య ఈ కాల్పుల విరమణకు వారిద్దరిని కూడా అంగీకరించేయడంలో సఫలీకృతమైందని చెప్పాలి. అయితే నేను ఇంతకుముందు చెప్పినట్టు పాకిస్తాన్ నుంచి ఆ ప్రపోజల్ కాల్పుల విరమణకు ప్రస్తుతం రెండు దేశాలు విరమించుకుంటున్నాయి. మరి రెండు దేశాలు ఇప్పటికే వార్ హెడ్స్, యుద్ధ విమానాలు, మిసైల్స్ వ్యవస్థలను సిద్ధం చేసి ఉంచాయి. అంగీకారం అనంతరం మరి బోర్డర్ల పరిస్థితులు ఎలా ఉన్నాయి? ప్రస్తుతం అయితే తాత్కాలిక విరమణకు ఓకే చెప్పాయి కాబట్టి ఖచ్చితంగా ఆపరేషన్ అయితే కంటిన్యూ కాదు. రెండు దేశాల అంటే మొత్తం త్రివిధ దళాలకు సంబంధించి అటు ఆకాశ మార్గంలో, భూమార్గంలో, నావికా మార్గంలో అంటే సముద్ర మార్గంలో మూడు మార్గాలలో కూడా ఎలాంటి కాల్పులు చేయొద్దనేటువంటి ఒక ఒప్పందానికి రెండు దేశాలకు వచ్చాయి కాబట్టి ప్రస్తుతం తాత్కాలికంగా ఇవన్నింటినీ కూడా అంటే ఇక్కడ మోహరించున్న వారిని మెల్లిగా వారు ప్రస్తుత ఆపరేషన్ అయితే నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించిన నేపథ్యంలో మొత్తం ఆపరేషన్ అంతా కూడా ప్రస్తుతం నిలిచిపోయి ఉంటుంది. అసలు ఎక్కడ కూడా అంటే మళ్ళీ ఒకవేళ ఎవరైనా కవ్వింపు చర్యలు పాల్పడితేనే ఒప్పందాన్ని ఒకవేళ వారు ఒప్పందాన్ని కాదని మళ్ళీ కాల్పులు కనుక చేస్తే అప్పుడు ప్రతిగా దాడులు చేసే అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతం అంటే విరమణ ఒప్పందం చేసుకున్నారు కాబట్టి అలాంటి పరిస్థితులు దాదాపు ఉండకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి మే 12వ తేదీ ఎలాంటి చర్చలు రాబోతున్నాయి, భారత్ ఎలాంటి డిమాండ్స్ పాకిస్తాన్ ముందు పెట్టబోతుంది? ఎందుకంటే ఇండియా కూడా చాలా రోజులుగా ఈ సమస్యను ఎదుర్కొంటుంది. ఎప్పుడు ఇట్లా మనం కాల్పులు మామూలుగా చిన్న చిన్న యుద్ధాలు, కార్గిల్ లాంటి యుద్ధాలు చేయడం కావచ్చు, అవన్నీ చేయడం శాశ్వత పరిష్కారం అయితే లభించడం లేదు. ఈ నేపథ్యంలో శాశ్వత పరిష్కారం కోసమే భారత ప్రభుత్వం చూస్తూ వచ్చింది కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉగ్రవాదానికి సంబంధించి పాకిస్తాన్ నుంచి ఖచ్చితమైన ఒక హామీ లభించే వరకు కొన్ని నిబంధనలను వారు కొన్ని అమలు చేసేందుకు ఖచ్చితంగా పాకిస్తాన్పై ప్రెషర్ చేసే అవకాశం ఉంటుంది. నాకు తెలిసి అదే విషయం ప్రధానంగా భారత్ అమెరికాతో కూడా చెప్పి ఉంటుంది. అప్పుడు మాత్రమే మేము ఈ కాల్పుల విరమణకు అంగీకరిస్తామంటూ కూడా భారత్ చెప్పి ఉంటుంది. దానిలో భాగంగానే అలాంటి వాటి అన్నిటికీ పాకిస్తాన్ ఓకే చెప్పిన తర్వాతే ఇప్పుడు ఈ విరమణ ఒప్పందానికి భారత్ అంగీకరించినట్టుగా అయితే దాదాపు సంవత్సరం అయితే అందుతుంది. మొత్తం మీద విదేశాంగ శాఖ సంబంధించి భారత విదేశాంగ శాఖ చెప్పిన ప్రకటనలో కూడా అమెరికా మధ్యవర్తిగా వివరించి చర్చలకు ఓకే చెప్పింది కాబట్టి మేము దానికి ఓకే చెప్పాం. అందులో పాకిస్తాన్ ముందుగా ఈ ప్రపోజల్ మాకు తీసుకొచ్చినప్పుడు అప్పుడు మేము ఓకే చెప్తాం కూడా చెప్పాము. దానిలో భాగంగానే పాకిస్తాన్ మాకు ఫోన్ చేసిన తర్వాతే మేము కాల్పుల విరమణకు అంగీకరించాను కూడా స్పష్టంగా చెప్పారు. మే 12వ తేదీ మధ్యాహ్నం 12వ తేదీన 12 గంటలకి భేటీకి కాబోతున్నారు. అయితే తటస్థ వేదిక అన్నారు. మరి ఆ తటస్థ వేదిక ఎక్కడ అనే ఆ విషయంలో మాత్రం ఇంకా వివరాలు అయితే వెల్లడించలేదు. దానికి సంబంధించి ఈ 2-3 రోజుల్లో స్పష్టత వస్తుంది కావచ్చు. అంటే ఈరోజు 10వ తేదీ కాబట్టి ఎల్లుండే 12 కాబట్టి మరి రేపు ఈరోజు రాత్రి వరకు లేదా రేపు దానికి సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. ఏదేమైనా భారత్ మాత్రం IMF నిధుల విడుదలకు ఓకే చెప్పిన కాసేపటికే కాల్పుల విరమణ జరిగింది. మరి ఈ విషయంలో IMF పాక్ ఏమైనా ఆంక్షలు విధించిందని భావించవచ్చా? అంటే మనం చాలా సుదీర్ఘంగా చూసినప్పుడు పాకిస్తాన్ అయితే తీవ్రమైన సంక్షోభంలో ఉంది, ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో IMF లాంటి నిధులు పాకిస్తాన్కి అందరం కొంత ప్లస్గానే అనుకోవచ్చు. కానీ దానికి సంబంధించి నిధుల విడుదలకు సంబంధించి మాత్రం భారత తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో అంటే ఒక ఉగ్రవాదానికి సపోర్ట్ చేస్తున్న కంట్రీకి ఎట్లా నిధులు విడుదల చేసినటువంటి దాని విషయంలో కూడా తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేసిన పరిస్థితి మనం చూసాం. అంటే ఇంటా బయట చాలా పెద్ద మొత్తంలో పాకిస్తాన్పై కూడా తీవ్ర ఒత్తిడి ఉంది. ఇటు అంతర్గతంగా ఉన్నటువంటి పోరు కాకుండా ఇప్పుడు మళ్ళీ ఇండియాతో యుద్ధం చేయడం అనేది అంత ఈజీ కాదు. ఈ పరిస్థితుల్లో యుద్ధం చేయడం వల్ల తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి పాకిస్తాన్ కొంత మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించాలని మనం భావించాల్సి ఉంది. ఏదేమైనా అమెరికా కూడా జోక్యం చేసుకుని, ఎందుకంటే రోజుకి పరిస్థితి చేయదారుతున్న క్రమంలో ఆల్రెడీ పాకిస్తాన్ కూడా తన దాడిని కొంత తీవ్రతరం చేసింది. మనం ఎక్కడైతే మిసైల్స్ రాకెట్ల నుంచి మెల్లిగా క్షిపణులను కూడా ప్రయోగించే దిశగా అతను వెళ్తున్నటువంటి వార్తలు వచ్చాయి. దీంతో పాటు వారి సైన్యాలు కూడా కొంత భారత భూభాగం చొచ్చుకునేందుకు ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు కొన్ని కదలికలు సంబంధించి స్పష్టత వచ్చింది. ఇది క్రమంలో భారత్ మరింత ప్రతిదాడి చేసే అవకాశం ఉంటుంది, యుద్ధం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడు పరిస్థితులు చాలా దారుణంగా మారిపోయే అవకాశం ఉంది. కాబట్టి అమెరికా ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకుని నిన్న నుంచి కూడా తీవ్రమైన ప్రయత్నం చేస్తుంది. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా
మనకి రాబర్ట్ మార్కో రూబియో ఎవరైతే అమెరికా సంబంధించిన విదేశాంగ కార్యదర్శి ఉన్నారో ఆయన నేరుగా ఇటు రెండు దేశాల ప్రధానులతో కావచ్చు, విదేశాంగ కార్యదర్శులతో కావచ్చు, మంత్రులతో నేరుగా మాట్లాడుతూ వచ్చారు. మాట్లాడి మొత్తంగా వారిద్దరిని కూడా అంగీకరించే విధంగా ప్రయత్నం చేశారు. అయితే ఇండియా మాత్రం తన డిమాండ్స్ ప్రధానంగా వినిపించింది. ఖచ్చితంగా పాకిస్తాన్ నుంచి ముందు ఆ ప్రపోజల్ మాకు రావాలి, వచ్చినప్పుడు మాత్రమే మేము ఈ విరమణ ఒప్పందానికి ఒప్పుకుంటాం. ఆ తర్వాత దానితో పాటు ఏదైతే మేము చాలా సుదీర్ఘకాలంగా ఈ ఉగ్రవాద సమస్యతో ఇబ్బంది పడుతున్నామో ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా ఒక చర్చ జరగాలి, దానికి సంబంధించి నిర్ణయం వెలువడాలనేటువంటి విషయంలో కొంత డిమాండ్ చేసినట్టుగైతే తెలుస్తోంది. అవన్నిటికీ ఓకే చెప్పిన తర్వాతే, అలాంటి చర్చలే ఉంటాయని చెప్పిన తర్వాతే భారత్ ఈ తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందానికి ఓకే చెప్పినట్టుగైతే భావించాలి. ఏదేమైనా మే 12వ తేదీ మరి ఆ భేటీలో ఎలాంటి చర్చ జరగబోతుంది, ఏం చెప్పబోతున్నారు, ఎక్కడ ఈ భేటీ జరగబోతున్న ఆసక్తి నెలకొంది. ఏదేమైనా ప్రస్తుతం అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ఇది కొంత అందరికీ సానుకూలమైన విషయంగానే చెప్పాలి. ఎందుకంటే యుద్ధాన్ని ఎవరు కోరుకోరు, భారత్ అయితే ఎప్పుడు కూడా యుద్ధాన్ని కోరుకోలేదు. కేవలం మనం 26 మంది అమాయకుల ప్రాణాలు ఆ పెహల్గాన్లో బలి తీసుకోవడంతోనే దానికి గట్టిగా బుద్ధి చెప్పే ప్రయత్నమే చేశాం. మనం కేవలం ఉగ్రవాద స్థానం లక్ష్యంగా చేసుకుని ఒక లైన్ దాటకుండా, క్రాస్ చేయకుండా మనం ముందుకెళ్ళాం. కానీ పాకిస్తాన్ మాత్రం నిబంధనల విరుద్ధంగా యుద్ధం వైపు వెళ్ళే ప్రయత్నం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో కొంత రెండు వైపు అంటే మన సరిహద్దు గ్రామాల ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు, సాధారణ పౌరులు మరణిస్తున్నారు. ఈ క్రమంలో ఖచ్చితంగా శాంతి మంత్రమే అందరికీ మంచిది కాబట్టి ఈ నిర్ణయానికి వచ్చినట్టుగైతే మనం భావించాలి. ఏదేమైనా మే 12వ తేదీ రోజు జరిగే మీటింగ్ ఏదైతే ఉందో అది కీలకమని చెప్పాలి. ఆ మీటింగ్లో భారత్ తన బలమైన డిమాండ్లను వినిపించే అవకాశం కల్పిస్తుంది. మీనాక్షి, పాకిస్తాన్ చేస్తున్న యుద్ధాన్ని భారత్ సైన్యం ధీటుగా ఎదుర్కొంటూ వస్తుంది. మరి ఒకవైపు బలాబలాలు చూసిన పాక్ మనతో ఎదుర్కొనే సత్తా లేదు, మరోవైపు భారీ నష్టాన్ని కూడా చవిచూసింది. అందుకే పాక్ వెనుకడుగు వేసిందంటారా? అంటే నిజానికి సామర్థ్యం పరంగా మనం కొంత ముందు స్థాయిలో ఉన్నా కూడా పాకిస్తాన్ కూడా అనుసామర్థ్యం ఉన్న దేశంగానే చూడాలి. క్షిపణి వ్యవస్థలు కావచ్చు, మిగతా వాటిలో కూడా తను ఏమాత్రం తీసుకోని దేశమే. సో అంటే ఎంతైనా అక్కడ బాధ్యత ప్రభుత్వం లేదన్న ఆందోళన కూడా ఒకటి ఉంది. మిలిటరీ చేతిలోనే అక్కడ ప్రభుత్వాలు పనిచేస్తాయి అనేటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. అక్కడ అది ఎప్పుడు కూడా మనం చూస్తూనే ఉన్నాం. మరి అలాంటప్పుడు ఒకవేళ అక్కడ తప్పుడు నిర్ణయాలు జరిగితే దాని మూల్యం చాలా భారీగానే ఉండే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో శాంతి మంత్రమే బెటర్ అన్నటువంటి అభిప్రాయానికే అందరూ కూడా ఓకే చెప్పారు. భారత్ కూడా ఎప్పటి నుంచో యుద్ధాలు అయితే ఎప్పుడూ కోరుకోలేదు, కేవలం సమస్యకు శాశ్వత పరిష్కారం కోరుతుంది. పాకిస్తాన్ ఏదైతే ముందు నుంచి కూడా ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతిస్తూ ఆ ఉగ్రవాద మూకల్ని పెంచి పోషిస్తుందో దాన్ని మాత్రమే వ్యతిరేకించింది. భవిష్యత్తులో అలాంటివి జరగకుండా చూడాలి. ఎక్కడైనా అంటే ఈరోజు మన ఆల్రెడీ ప్లాన్గా మొత్తం జరిగింది. మన భారత ప్రభుత్వం కూడా ప్రకటించింది, ఒకవేళ ఇప్పటి నుంచి ఎప్పుడైనా మనపై ఉగ్రదాడి జరిగితే దాన్ని మనం యుద్ధంగానే చూడాల్సి ఉంటుంది. ఒకవేళ మనం జరిగితే మాత్రం ఖచ్చితంగా భవిష్యత్తులో అది యుద్ధ చర్యగానే మనం చూస్తాం అనేటువంటి ఒక ప్రకటన కూడా ఆల్రెడీ చేసి ఉన్నారు. సో ఇవన్నీ కూడా తీవ్రంగానే ఉండబోతున్నాయి.